నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరుపేట టౌన్ ఎస్ఐ రహమతుల్లాపై సస్పెన్షన్ వేటు వేసిన పోలీస్ ఉన్నతాధికారులు. భార్యను చంపి మృతదేహంతో లొంగిపోయిన భర్త వెంకటేష్ సంతమాగులూరులో. తక్కువ ధరకు బంగారం వెండి పేరుతో మోసం, సత్తనపల్లిలో యువకునికి టోకరా. చిలకలూరుపేటలో ఈ నెల 4వ తారీఖున జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 విద్యార్థులు మృతి చెందిన ఘటనలో నిందితులతో సంబంధం ఉన్నాయనే సమాచారంతో చిలకలూరుపేట టౌన్ ఎస్ఐ రహమతుల్లాని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రొంపిచెర్ల మండలం మాచవరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్త వెంకటేష్ తన భార్య మహాలక్ష్మి 24ని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన వెంకటేష్ మహాలక్ష్మిలకు వివాహం జరిగి 9 సంవత్సరాలు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య తరచూ కుటుంబ కలహాలు చోటు చేసుకున్నట్లు స్థానికుల సమాచారం. భర్త కుటుంబ సభ్యుల నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయని, చనిపోండి అంటూ అవమానించేవారని మహాలక్ష్మి తన తల్లికి చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో 3 నెలల క్రితం మహాలక్ష్మి తన పుట్టిల్లు రొంపిచెర్ల మండలం మాచవరానికి చేరుకున్నారు. విషయం మాట్లాడుకుందామని చెప్పి బుధవారం భర్త వెంకటేష్ ఆమెను బైక్పై తీసుకెళ్లాడు. ఇంటి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే మహాలక్ష్మి మెడకు చలికోటు ఉపయోగించి లేస్ను బిగించి భర్త వెంకటేష్ ఆమెను హత్య చేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని బైక్ పైనే పడుకోబెట్టుకొని నేరుగా సంతమాగులూరు పోలీస్ స్టేషన్కు వెళ్లిన వెంకటేష్ తానే హత్య చేసినట్లు పోలీసులు ఎదుట లొంగిపోయాడు. పోలీస్ స్టేషన్కు బైక్ పై మృతదేహంతో వచ్చిన ఘటన చూసి పోలీసులు షాక్కు గురయ్యారు. సంతమాగులూరు పోలీసులు వెంటనే రొంపిచెర్ల పోలీసులకు సమాచారం అందించారు. ప్రస్తుతం నిందితుడు వెంకటేష్ రొంపిచెర్ల పోలీసుల అదుపులో ఉండగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 5:30కి వచ్చి ఫోన్ చేస్తే, అమ్మాయి నీకెందుకమ్మా ఫోన్ అమ్మా అన్న. ఫోన్ ఆఫ్ చేసింది, ఆడ పెట్టింది. మళ్ళీ ఫోన్ చేసిండు, అమ్మా ఉన్నాము ఫోన్ చేస్తాడు తెంపు లేకుండా అని మాట్లాడటానికి బయలుదేరింది. తీసుకొని మాట్లాడుతూనే ఉంది. ఏందమ్మా అంటే, అమ్మ ఇట్టా మామయ్య వాళ్ళు ఉండారు అన్నేళ్ళ ఫ్లాట్ కాడ, నిర్మి మామయ్య రాజరావు మామయ్య వాళ్ళ అక్క వాళ్ళు వచ్చారంట, మాట్లాడొస్తానమ్మా అంది. మీ అమ్మ వద్దు, మీ అమ్మ రావద్దు, మీ అమ్మని తలిపేసి రానడు. ఇద్దరు కలిసి తలిపేసి అంతనేమో తీసుకొని పోయిండు. అయ్యా నేను ఆ తలుపు చక్క పెట్టి అవన్నీ చేసి పొయ్యాలక చెలు తీసుకొని పొయ్యాలక, అబ్బాయి రాజరావు ఏడకు పిల్లలు వచ్చినాయి, ఏదో అబ్బాయి అంటే నా కాడికి రాలేదప్ప, ఆ వాడు ఎడు తీసుకొని పోయిండు, వాడు సక్రంగానే ఉంటారులే మౌడు పెళ్ళాలన్నాడు. నేను 2 సార్లు ఫోన్ చేయించిన పిల్లడు ఆ చెల్లితో చేసిండు, వాడు చెల్లితో చేసిండు. ఫోన్ ఎత్తలేదు లేప, వాళ్ళ ఇంటికే పోతారు పిల్లల కాడికి అన్నాడు. సరేలేనే ఇంటికి వచ్చాను. అయ్యా ఇంటికి వచ్చినాక మళ్ళీ నా మేనగాళ్ళు అత్తమ్మ పిల్లడు పోయింది అత్తమ్మ అంది. వాళ్ళు ఆయన ఎడికిడితే పోయింది అమ్మ అన్న. కాదు అత్తమ్మ పిల్లని చంపేసిండంట, అత్తమ్మ మహాలక్ష్మి చనిపోయిందంట అత్తమ్మ అన్నది. ఏందమ్మ ఇప్పుడే కమ్మ పిల్ల పోయింది, ఎంత ఘోరంగా జరిగిందా అన్న. వాళ్ళందరూ బలి చేసి పెట్టారు అయ్యా. అక్కలిద్దరు అన్నదమ్ముడిద్దరు కలిసి నా బిడ్డను సాగనంపారు అయ్యా. పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మిని సంతమాగులూరు మండలం ఏల్చూరి గ్రామస్తుడు వెంకటేశ్వర్ అనే వ్యక్తికి 9 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. అయితే ఈ క్రమంలో మరి వారికి భార్యాభర్తల మధ్య కొన్ని విభేదాలు తలెత్తి ఈరోజు ఉదయం సుమారుగా 5:30 ఆ టైంలో అమ్మాయిని ఘోరంగా రొంపిచెర్ల మండలం మాచవరం గ్రామ పరిధిలో కోటుకున్నటువంటి లేస్ని తీసి మెడలో వేసి లాగి మరి అతి కిరాతకంగా చంపినటువంటి పరిస్థితిని ఈరోజు గమనించాం మనం. గతంలో నుంచే మరి ఎక్కడైతే అత్తిల్లు ఉందో అత్తింట్లో కూడా వేధింపులు ఉన్నాయి. అదేవిధంగా మరి మిగతా వారు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి వెంకటేశ్వర్ అనేటటువంటి వ్యక్తి వాళ్ళ అక్క, అదేవిధంగా వాళ్ళ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 కలిసి మరి ఈ అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నట్టుగా కూడా గతంలో తల్లితో చెప్పింది. అదేవిధంగా మరి ఈరోజు ఉదయం కూడా మృతురాలి తల్లి మరియమ్మ మాట్లాడిన దాన్ని బట్టి మరి శ్రీను అని వెంకటేష్ వాళ్ళ అన్న గతంలో ఈ అమ్మాయిని మరి లైంగికంగా వేధింపులకు గురి చేశాడని కూడా ఆమె మాట్లాడటం జరిగింది. ఏదైతే ఇటువంటి కిరాతకమైనటువంటి ఘటన జరిగిందో ఈ ఘటనలో ఉన్నటువంటి ఇప్పుడు మృతురాలి తల్లి మరి మృతురాలు ఏదైతే ఆమెతో చెప్పిందో
మరి ఆమె విన్నటువంటి పరిస్థితులను బట్టి, ఆమె ఈరోజు చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని చెప్పి కూడా ఈరోజు తేటతెల్లమవుతా ఉంది. ఈ అమ్మాయికి 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి వయసు 8 సంవత్సరాలు, అబ్బాయి వయసు 7 సంవత్సరాలు. తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ మన రొంపిచెర్ల మండలం మాచవరం విలేజ్ అవుట్స్కట్స్లో ఒక హత్య జరిగిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని వెరిఫై చేస్తే అల్లాడి మహాలక్ష్మమ్మ అండ్ అల్లాడి వెంకటేష్ అనే వాళ్ళ భార్యాభర్తలు. వీళ్ళు సందమావలూరు మండలం వేల్చూరు గ్రామం. అక్కడ వీళ్ళు 10 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఈ మధ్య ఒక 6-7 నెలల నుంచి భార్యాభర్తలకు సరిపడక అమ్మాయి పుట్టింట్లోకి వచ్చి ఇక్కడ ఉంటుంది. అతను ఆ అమ్మాయి మీద అనుమానం పెంచుకున్నాడు. అదేవిధంగా ఆ అమ్మాయిని మాట్లాడదాం రా అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఆ పిల్లలు అతని దగ్గరే ఉన్నారు. పాపకు సంబంధించిన గోల్డ్ ఆర్టికల్స్ ఇస్తాను, నా దగ్గర ఉన్నాయి, తీసుకుందురా అని చెప్పి ఇంటికి వచ్చి బయట నుంచి ఫోన్ చేస్తే వచ్చింది. బండెక్కించుకొని మాచవరం అవుట్స్కట్స్కి వచ్చిన తర్వాత అది విప్పర్లో పోయే డొంక రోడ్డు పక్కన ఒక చెట్టు కింద బండలా కూర్చొని మాట్లాడుకోవడానికి అపరానికి రమ్మని మాట్లాడుకుంటూ హీట్ ఆఫ్ ఆల్టర్కేషన్ ప్రిపేర్ అయ్యి వచ్చిన దాన్ని బట్టి ఆ లేస్, చిరికిన లేస్ అమ్మాయి మెడకేసి చంపి అక్కడి నుంచి తర్వాత ఏం చేయాలి అర్థం కాక అక్కడి నుంచి శవాన్ని తీసుకొని సంతమాగులూరు వెళ్ళిపోయి అక్కడ హాస్పిటల్లో పెట్టి అక్కడి నుంచి పరారైపోయారు. దాని గురించి వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా అమ్మాయిని ఏదించారని అంతకుముందు చెప్తా ఉన్నారు. దాని గురించి దర్యాప్తు చేస్తున్నారు. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తారు. నరసరావుపేట మండలంలోని ఇసప్పాలెం గ్రామంలో గాయత్రి టౌన్షిప్లో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ఉచిత యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మాతా గురూజీ శారద తెలిపారు. ఆదివారం 10వ ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభమైనట్లు తెలియజేశారు. ఈ ఉచిత యోగా శిక్షణ అవకాశాన్ని ఇసప్పాలెం చుట్టుపక్కల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. యోగా సాధన చేయటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అన్నారు. పూర్తి వివరాల కొరకు 9676963219 నెంబర్ను సంప్రదించగలరని తెలిపారు. సత్తెనపల్లిలో తక్కువ ధరకు బంగారం, వెండి వ్యాపారం పేరుతో యువకునికి ఆన్లైన్లో టోకరా వేసిన ఘటన చోటు చేసుకుంది. యువకుడు ఆశపడి 20 లక్షలు నగదును ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశాడు. ఫేస్బుక్లో రుచి అనే పేరుతో యువతి పరిచయం కావడంతో లేడీ కిలాడీ ట్రాప్లో మోసపోయిన యువకుడు వెంకట్ పోలీసును ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంకొక విషయం ఏమిటంటే ఈ కామర్స్ అనేటటువంటిది కూడా ఒకటి. దీంట్లో వస్తువు ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఒక ఎలైట్ మాల్ అని చెప్పేసి ఒక యాప్ని చూసాము ఈ మధ్యకాలంలో మేము కట్టినటువంటి కేసులో. దాంట్లో కూడా ఈ కామర్స్ యాప్లో ఏమిటనంటే వస్తువుని ఈ బాధితుడు సెలెక్ట్ చేసుకుంటాడు, కొంత అమౌంట్ డిపాజిట్ చేస్తాడు. ఆ వస్తువుని వేరే వాళ్ళు కొన్నట్టుగా కొంత లాభం వచ్చినట్లుగా మళ్ళీ చూపించడం జరుగుతుంది. ఎక్కడ కూడా మనీ ట్రాన్సాక్షన్ మాత్రము వాళ్ళు చూపించినటువంటి యాప్లో ఉండేటువంటి అకౌంట్లో పెరుగుతుంది, కానీ బాధితుడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లో ఎక్కడ కూడా అమౌంట్ పెరగదు. వేసినటువంటి డిపాజిట్ కంప్లీట్గా వాళ్ళకే వెళ్ళిపోతుంది. తర్వాత ఇతను దాంట్లో పెట్టుబడి పెట్టడం మానేసిన తర్వాత ఇంకా పెట్టుబడి పెట్టాలని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఇతను పెట్టుబడి పెట్టలేనన్నప్పుడు ఆ అకౌంట్ను క్లోజ్ చేసినట్టుగా ప్రకటించేసి ఆ విధంగా కూడా బాధితులు మోసం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా యాప్స్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇచ్చే అనుమతులు ఆ యాప్స్ సరైనవి అయినా కాదా, అదేవిధంగా అధిక లాభాలు వస్తాయనేటటువంటి అత్యాశకు వెళ్ళిపోయి మీరు ఏదైతే కష్టార్జితంతో సంపాదించినటువంటి లక్షల రూపాయలని 2 నెలలు 3 నెలల కాలంలో జీవితకాలం సంపాదించిన డబ్బు మొత్తాన్ని కూడా వాటిలో పెట్టేసేసి మోసపోద్దని చెప్పేసి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. నకరికల్లు మండలం నకరికల్లులో వంగా వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు సీనియర్ జూనియర్ బాలబాలికల ఖోఖో జట్ల ఎంపికను నిర్వహించారు. ఖోఖో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి చింతాపుల్లయ్య మాట్లాడుతూ గుంటూరు ఉమ్మడి జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ జూనియర్ ఖోఖో సెలక్షన్లు జరిగినవి. జూనియర్స్ బాలబాలికల ఖోఖో జట్ల సెలక్షన్లో ఎంపికైన వారిని ఈ నెల 19, 20, 21 తేదీలలో జై పంగళూరు ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. సీనియర్ ఖోఖో జట్లలో ఎంపికైన వారిని ఈ నెల 24, 25, 26 తేదీలలో గుడివాలలో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీలలో సెలక్షన్ అయినటువంటి బాలికలకు ఇక్కడే రేపటి నుండి శిక్షణ ఇవ్వబడుతుందని ఈపూరు మండలం బొగ్గరం గ్రామంలోని ZPH స్కూల్ నందు బాలురకు శిక్షణ ఇవ్వబడునని తెలిపారు. నా పేరు చింతాపల్లయ్య. నేను ZPH స్కూల్ సంతపూడిపాడు నందు వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా ఖోఖో అసోసియేషన్ కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నాను. ఈరోజు నకిరకల్లు స్థానిక వంగా వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్స్
బాలబాలికల ఖోఖో సెలక్షన్స్, అలాగే సీనియర్స్ స్త్రీ పురుషుల ఖోఖో జట్ల ఎంపికలు జరుగుతున్నది. జూనియర్స్ సెలెక్ట్ అయినటువంటి జట్లు ఈ నెల 19, 20, 21 తారీఖుల్లో పంగులూరు ప్రకాశం జిల్లాలో జరిగేటటువంటి రాష్ట్రస్థాయి ఆట పోటీల్లో పాల్గొంటారు. అలాగే సీనియర్స్ వచ్చేసి ఇదే నెలలో 24, 25, 26 తేదీల్లో గుడివాడలో జరిగేటటువంటి రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఈరోజు ఈ పోటీ సెలక్షన్స్లో పాల్గొనటకు జిల్లాలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి బాలికలు దాదాపుగా 200 మంది పాల్గొనడం జరిగింది. మధ్యాహ్నం వరకు జూనియర్ సెలక్షన్స్, తనంతరం 2 గంటల నుంచి సీనియర్ సెలక్షన్స్ జట్లో ఎంపికలు జరుగుతున్నాయి. ఈ ఎంపికల్లో పాల్గొన్న క్రీడాకారులకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఎంపికైనటువంటి ఖోఖో జట్లకి రేపటి నుంచి బాలికలకు ఇదే స్కూల్లో నగరికల్లోనే శిక్షణా శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే బాలు జట్లకి జెడ్పీహెచ్ స్కూల్ బొగ్గరం ఈపూర్ మండలం అక్కడ శిక్షణా శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. శిక్షణా శిబిరం పూర్తయిన తర్వాత రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. నరసరావుపేటలో సినీ హీరో విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా నరసరావుపేటలో అభిమానుల సందడి కనిపించింది. స్థానిక లక్ష్మీ నరసింహ సినిమా హాల్లో ఫ్యాన్స్ అసోసియేషన్ వెంకటేష్ ఆధ్వర్యంలో అభిమానులు కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మా విక్టరీ వెంకటేష్ బాబు గారి 65వ పుట్టినరోజు దినోత్సవం జరుపుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే వెంకటేష్ గారికి. ఈ 65 పుట్టినరోజు జరుపుకుంటున్న వెంకటేష్ వెంకటేష్ గారికి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే. అండ్ ఆల్సో ప్రతి యాక్షన్ మూవీ తీయాలన్నా, కామెడీ పిక్చర్ తీయాలన్నా ఇప్పటిదాకా అలరించుకుంటూ ఇప్పటిదాకా ఇన్ని ఏళ్ళుగా తీసిన సినిమా ఆనందంగా సగర్వంగా చేసుకున్నామని చెప్పి ఈ కార్యక్రమంగా ఏదో తెలియజేయడమైనది. పల్నాడు డిస్టిక్ నరసరావుపేట. విక్టరీ వెంకటేష్ బాబు 65వ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా నరసరావుపేట పల్నాడు డిస్టిక్లో విజయవంతం చేశాం. రేపు నెక్స్ట్ సంక్రాంతి మనశంకర వరప్రసాద్ మూవీలో అరగంట క్యారెక్టర్ చించి వస్తాడు మన విక్టరీ వెంకటేష్. మళ్ళీ సమ్మర్లో ఆదర్శ కుటుంబం త్రివిక్రమ్ డైరెక్షన్లో కేక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ వస్తుంది. అది సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఏ విక్టరీ హిట్ అవ్వాలని కోరుకుంటూ పల్నాడు డిస్టిక్ విక్టరీ వెంకటేష్ బ్యాచ్ ప్రెసిడెంట్. మన విక్టరీ వెంకటేష్ అన్న గారు 65వ పుట్టినరోజు సంబరంగా ఇక్కడ నరసరావుపేట లక్ష్మీ నరసింహ హాల్ దగ్గర కేక్ కటింగ్, ఫ్యాన్స్ అందరూ అభిమానులు అందరూ వచ్చేసి కేక్ కటింగ్ చేసుకున్నాం. అలాగే ఇప్పుడు వస్తున్న మూవీలో వెంకటేష్ అన్న పాత్ర ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. దీన్ని ఇంకా హైలైట్గా ఉంటుంది వెంకటేష్ అన్నది. సిచ్యువేషను చాలా బాగుంటుంది ఈ కేక్ కటింగు. అలాగే తెలంగాణలో హైదరాబాద్లో అంజన్న, సోమన్న, అభినవ్, సుబ్బారావు అన్న వీళ్ళందరూ, చందు వీళ్ళందరూ ఆల్ ఇండియా వైజాగ్ కానీ హైదరాబాద్ కానీ ఇక్కడ కేక్ కటింగు ఇక్కడే కాదు చాలా చోట్ల చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో సమ్మర్లో వస్తున్న మూవీ సూపర్ డూపర్ హిట్ అయిద్దని మా కోరిక. థ్యాంక్ యూ సార్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సార్. విక్టరీ వెంకటేష్ గారు ఇట్లాంటి సినిమాలు ఇంకా మీరు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పల్నాడు డిస్టిక్ విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్. నరసరావుపేటలోని చిలకలూరుపేట రోడ్లో అమ్మా నాన్నల ప్రేమాలయం, అనాథ వృద్ధుల మరియు వికలాంగుల ఆశ్రయంలో శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కల్పవల్లి సేవా ట్రస్ట్ నిర్వాహకులు వెల్లంపల్లి కేశవరావు, మండలం వెంకటరత్నం, ముఖ్య అతిథి పొట్టి హనుమంతరావు చేతుల మీదుగా ఆశ్రమంలోని అనాథ వృద్ధులకు, వికలాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారు. నాకు బాగా తెలుసు. మా మిల్లోడు అతను చిన్నప్పుడు నేను మిల్లో చేసాడు, పని చేశాడు. ఆ రామారావు మంచి ఉద్దేశంతో మరి అతను పెద్ద ఆస్తి ఉన్నా లేకున్నా మరి ఈ ప్లేస్ నాకు ఇచ్చేసి నాకు వచ్చిన ఈ గుమస్తాల కాలనీలో ధనుంజయకి ఇచ్చేసి మీరు వాడుకొని వద్దాసి నిర్వహించమని చెప్పారంటే అతను మనం అప్పీల్ చేయించాలి. ఎందుకంటే
ఇలా ఏదైనా స్థలము ఒక ఇల్లు ఉంటేనే మనం అద్దెకించుకుంటే అద్దె వస్తున్న ఆలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తుల్లో ఈరోజు మా రామారావు కుటుంబం చిన్న కుటుంబం నుంచి వచ్చి మరి ధనంజయ గారికి ఇది ఇచ్చి ఇంతమందిని మేము గతంలో మా వాసి క్లబ్ రేటు ధర వాసి క్లబ్లు సేవా సంస్థల ద్వారా ఎన్నోసార్లు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. మేము ఇస్తుంటాము చేస్తుంటామని అది కాదు. మరి ఈరోజు ఈ విధంగా ఉంటాము, ఈ విధంగా చేయటము సరే. మరి ఇంత 30 మంది వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా కరోనా టైంలో కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని మరి భోజనాలు ప్యాక్ చేయడం, భోజనాలు ఏర్పాటు చేయడం, ఆరోగ్య సమస్యలు ఏమొచ్చినా చేయడం కానీ ఏదన్నా కనుకోని పరిస్థితుల్లో ఏదైనా ప్రాణప్రయాణం జరిగినా కూడా కొన్ని విషయాలు తెలిసింది విన్నాను. మరి వాళ్ళకు కూడా దాన సంస్కారాలు చేసిన వ్యక్తి ధనంజయ గారు. మరి అమ్మవారు వాళ్ళకి ఏదో పూర్వజన్మ సుకృతం మరి ఆయన ద్వారా మరి సేవ చేయాలని ఉంది. ఇది ఈ సంవత్సరంతో ముగియకుండా మాకు ఇంకో సంవత్సరం కూడా ఇలాగే కంటిన్యూ చేయాలని మా ఆశ్రమం తరఫున మేము మరోసారి వెంకటరత్నం గారిని, కేశవరావు గారిని కోరుకుంటూ, అలాగే మీరు ఇందాక అన్నటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది మా అందరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ అవసరం అండి. మీరు చెప్పిన ప్రతిదీ కూడా ఇక్కడ అందరికీ అవసరం. డెంటల్ చెకప్ కానివ్వండి, మెడిసిన్ పరంగా కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. వీళ్ళందరికీ మీరు అయినంత త్వరలో కూడా వాళ్ళకి అందజేస్తే మాకు బాగుంటుంది. అలాగే ఈ సరుకుల విధానం అనేది 1 సంవత్సరం పాటు మాకు కంటిన్యూ చేయాలని మరోసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ చాలా కానీ ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఆశ్రమాలు చేయాలని ఉద్దేశం ఉంది. అందువల్ల అంటే దాదాపుగా ఇంకా మాకు ఆశ్రమాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి. నేను వాగ్దానం చేశాం. అందువల్ల అది అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నా కానీ దాన్ని జరిగిన మెడికల్ అయిన మటుకు మేము మాట్లాడతాం కాబట్టి వాటి మనం ప్రైవేట్ చేస్తాము. ఇది మటుకు డాక్టర్లను అడిగి దాన్ని మళ్ళీ వాళ్ళకే కంటిన్యూ చేయాలి కనుక వాళ్ళు చెప్తా డైరెక్టర్ మా కల్పన డైరెక్టర్స్ అంతా ఓపిక అంటే కనుక అలాగే ఇచ్చే డాక్టర్లు కూడా సరే అలాగే కానీ అంటే మటుకు మీకు వస్తుంది, లేదా అది వేరే ఆశ్రమానికి వెళ్ళి. ఎందుకంటే మనం ముందుగా మాట చెప్పి అది ఉండకూడదు. అందువలంటే ఇవ్వాలని చెప్పి ఇవ్వాలి కానీ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఉండకూడదు. మా పాలసీ అనమాట. నేను అలాంటి వారికి కూడా సేవ చేయగలుగుతాను అని ముందుకొచ్చి ఈ అనాథ శరణాలయాన్ని నిర్వహిస్తున్న మన ధనంజయ గారికి హృదయపూర్వకంగా అలానే వారు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి వెంకటరత్నం గారు లాంటి వాళ్ళు పెద్దలు చాలా సహాయ సహకారాలు అందించడం వల్లే ఇలాంటి ఈ శరణాలయాలన్నీ కూడా నడపడానికి వీలవుతుంది. కాబట్టి వారికి కూడా మీ అందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేశవరావు గారికి కూడా నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చిలకలూరుపేట టౌన్ ఎస్ఐ రహమతుల్లాపై సస్పెన్షన్ వేటు వేసిన పోలీస్ ఉన్నతాధికారులు. భార్యను చంపి మృతదేహంతో లొంగిపోయిన భర్త వెంకటేష్ సంతమాగులూరులో. తక్కువ ధరకు బంగారం, వెండి పేరుతో మోసం, సత్తనపల్లిలో యువకునికి టోకరా. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.